ఏ సినిమా చూసినా మీరే ఉంటున్నారు, కామెడీ చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మొనాటనీ కూడా మీకు వచ్చింది అంటే ప్రతిదీ ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నానని మొనాటనీ కూడా మీరు ఫీల్ అయ్యారు అని చెప్పి మీరు అనటం చూసాం. అంటే రితేష్ విషయంలో మీకు ఆ ఫ్రీడమ్ ఉందా ఏదైనా కొత్తగా చేయడానికి కానీ, డిస్కస్ చేసుకుని మీరైనా ఇన్పుట్ ఇవ్వడానికి కానీ? ఎలా ఉంటుంది మీ రిలేషన్ రితేష్‌తో? అంటే తను ఆల్రెడీ తను తెచ్చి సీన్స్ గానీ అవన్నీ కొత్తగానే ఉంటాయి. మీరు సినిమాలు అది 'మొత్తోదల 2' గానీ అవన్నీ సీన్స్ అన్నీ ఉంటాయి. సో, తను ఆల్రెడీ స్క్రిప్ట్ తెస్తాడు కాబట్టి స్పాట్‌లో ఏదైనా చిన్న చిన్న ఇంప్రొవేషన్‌లు అవి అంటే తనకు నచ్చితేనే ఖచ్చితంగా అయితే తనకు నచ్చితే ఒప్పుకుంటాడు యాక్చువల్‌గా. స్ట్రిక్ట్‌గానే ఉంటాడు ఆ విషయంలో. మ్యాక్సిమం వర్కౌట్ అవుతాయండి. అంటే ఏం చెప్పినా అంటే తన దాంట్లో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. విగ్ అండి అది ఒరిజినల్ మిర్జా? ఇది బిట్ అండి. క్లిప్లో అవి పెట్టినట్టు. ఇంతకీ ఇండిగో ఫ్లైటా ఏ ఫ్లైట్ అండి మనం ఎక్కింది? ఇది స్వింగ్ ఫిషర్ అని. స్వింగ్ ఫిషర్ అండి. స్వింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్. ఇమాజిన్ చేసుకోవచ్చు ఎందుకు స్వింగ్ ఫిషర్ అని పెట్టామని. బై సత్య గారు, మీరు మల్టీ స్టారర్ ఫిలిమ్స్ చేసి విసిగెత్తిపోయి సోలో హీరో అయ్యారా, లేకపోతే ఎప్పటి నుంచో సోలో హీరోగా చేయాలన్న కలిసి ఇప్పుడు తీరిందా? అది అలా ఏం లేదు సార్. ఇది కూడా యాక్చువల్గా కామెడీ క్యారెక్టర్లో ఉన్న ఇదేనండి. స్పెషల్గా హీరో అని అలా ఏం లేదు సార్. మళ్ళీ మల్టీ స్టారర్ ఏంటండి? అంటే మీలో కామెడీ యాంగిల్ బాగా తెలుసు అనుకోండి అందరికీ. ఈ యాక్షన్ యాంగిల్ ఎప్పటి నుంచి ఉంది? యాక్షన్ కూడా మీకు కామెడీగా అనిపించలేదండి? జట్లీ కదా, అందుకని. బట్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు అండి. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చేస్తున్నాడు. నాన్ షోకు కూడా బాగా తిప్పుతున్నాడు. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇంకా హీరోగా కంటిన్యూ అవుదామని అనుకుంటున్నారా? అలా ఏం లేదు సార్. ఈ ఇండస్ట్రీ ఎలా